దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. లేవికాండము 26:6 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఈ వాగ్దానంలో 3 విషయాలు కనిపిస్తున్నాయి. నేను మీకు క్షేమం కలుగు చేసేదను. క్షామకాలంలో కూడా క్షేమం కలుగు చేసే గొప్ప దేవుడు. అంటే క్షామం అన్నప్పుడు కరువైతే, క్షేమం అన్నప్పుడు సురక్షితంగా మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసేది దేవుడు. నీవు పండుకున్నప్పుడు నిన్ను భయపెట్టకు, ఎవడను నీ మీదకి రాడు అనేది రెండో విషయం. అంటే కలవరం లేని నిద్ర, చక్కని ఆరోగ్యకరమైన నిద్ర ప్రభు నీకు దయచేస్తా అంటున్నాడు. దేవుని విశ్వాసం ఉంచి ఈ వాగ్దానం ఎత్తిపట్టుకుని నమ్మిన ప్రతి ఒక్కరూ భయం లేకుండా పడుకోవచ్చు. రాత్రులు నిద్ర పట్టక బాధపడుతున్నారు కొందరైతే, భయముతో నిద్రపోకుండా ఉన్నవారు మరికొందరు. ఏదో చింత వారిని నిద్రపోనీయకుండా ఆపివేస్తుంది. రకరకాల అనారోగ్యాలతో కూడా నిద్ర పట్టని వారు ఉన్నారు. అయితే దేవుడు తన ప్రజల విషయంలో వాగ్దానం చేశాడు. నిద్ర విషయంలో నీవు సుఖముగా నిద్రించదవు, నీవు పడుకున్నప్పుడు ఎవడను నిన్ను భయపెట్టడు, నేను నిద్రపోయి మేల్కొందును అంటాడు. ఎందుకని? నన్ను కాపాడవాడు కునుకడు, నిద్రపోడు గనుక ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను రేయింబగలు నేను నీతో కూడా ఉన్నాను, నేను విడువను, ఎడబాయను, నేను నీకు తోడుగా ఉన్నాను కనుక ధైర్యంగా ఉండమని. మరి చంటి బిడ్డలు నిద్రపోతున్నప్పుడు పేరెంట్స్ సైక్ చేస్తారు, ఎవరిని గట్టిగా మాట్లాడుతున్న పిల్లలతో, చిన్నవాడు నిద్రపోతున్నాడు, బాబు నిద్రపోతున్నాడు, పాప నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయొద్దు అంటే, వీళ్ళు మాట్లాడిన ఈ అల్లరి మాటలకు ఆ చిన్న బిడ్డ ఉలిక్కిపడి లేస్తుందేమోనని తల్లి తండ్రి పేరెంట్స్ ఆ చిన్న బిడ్డ భయపడకుండా నిద్రపోవాలి, తనకు తానుగా నిద్ర లేవాలి, నిద్రలో భయపెట్టకూడదు అని మనము మనుషులుగా ఆలోచిస్తున్నాం. అలాంటి వారు నిద్రపోతున్నారు, సైలెంట్గా ఉండండి అంటే నిద్రలో ఉన్నప్పుడు ఉలిక్కిపడి లేచే పరిస్థితి లేకుండా, కలవరపడకుండా, భయముతో లేవకుండా, సంతోషంతో, సమాధానంతో దేవుని కృప పొందిన వారిగా లేచి కూర్చొని, దేవానికి స్తోత్రం, నన్ను ఇంకా సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి, నీకు స్తోత్రం, ఈ దినమున నేను ఈ విధంగా సజీవంగా ఉన్నానంటే అంతా నీ కృప, నీకే స్తుతి, నీకే మహిమ అని ప్రభుని స్తుతించే విధంగా మనం లేవాలని. ఏ పరిస్థితుల్లో ఉన్నా, పరిస్థితులు బాలేకపోయినా, స్థితిగతులు బాలేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యములు కానీ, నానా విధమైన బాధలు నిన్ను కలవర పెడుతున్నప్పుడు, ఆ కలవరానికి గురై నిద్ర పట్టని పరిస్థితి నీకు రానివ్వడు దేవుడు. లేవికాండం 26:6 వచనం వాగ్దానంలో, నేను మీకు క్షేమం కలుగు చేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఖడ్గము నీ మీదకి రాకుండా చూసుకుంటాను. క్రూర మృగాల్లాంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో, క్రూరులు అనేకులను ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. అలాంటి వారు మీ మీద పడకుండా, మీ జీవితాలను కలవర పెట్టకుండా దేవుడే మీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో కొందరు అనొచ్చు, ఇక మీ పని అయిపోయింది, ఇక మీకు మంచి భవిష్యత్తు లేదు, ఇక మీరు ముందుకు వెళ్ళలేరని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఎన్ని ఎక్కిపెట్టినా, ఈ లోకంలో ఎన్ని సవాళ్ళు నీకు ఎదురైనా, తప్పక కృపగల దేవుడు నిన్ను కాపాడి, ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని జయించే కృపను దేవుడు నీకు దయచేసి మిమ్మల్ని కాపాడి నడిపించగల సమర్థుడు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. కృపగల దేవుడు మిమ్మల్ని బలపరిచి నిలబెట్టి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, లేవికాండం 26:6 వచనంలో మీరు పలికిన వాగ్దానాన్ని మేము తీసుకున్నాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా జయించగలిగే ధైర్యం, కాన్ఫిడెన్స్, విశ్వాస జీవితం, నిరీక్షణ కలిగి ముందుకు సాగేటువంటి కృప, ప్రార్థనా జీవితం వీరందరికీ దయచేయండి. మీరు చేసే ప్రయత్నాలు ఫలించలాగున్న సహాయం అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. మాలో ఉన్నటువంటి కోప ఆవేశాలు విడిచిపెట్టి దేవుని వాక్యానికి విధేయులమై, ప్రభువా మీరు సెలవిచ్చిన రీతిగా కోపపరుడుగానే పాపము చేయొద్దన్నావు. సూర్యుడస్తమించేలోగా మా కోపం నిలిచి ఉండకూడదన్నావు. ఈ జీవన యాత్రలో ఎవరు మమ్మల్ని నిందించినా, హింసించినా, బాధించినా వారందరినీ క్షమించే గొప్ప హృదయం మా అందరికీ దయచేయండి. తండ్రి, వీరేం చేయించున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చెప్పినట్టుగా మీరు పలికిన అదే మనస్సు మాకు దయచేయండి. మా చుట్టూ ఉన్న వారిని క్షమించే మనస్సు మాకు దయచేయండి.
ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయయాత్రలో అనుదినము నీ కృపను నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీరెక్కల చోటను మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని, మేము దీవించబడుతూ ఇతరులను దీవించేవారుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. కృపగల దేవుని హస్తం మీకు తోడే ఉండి నడిపించి బలపరిచి దేవుని రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. 2, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.